ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 5,00,000 మందికి కొత్తగా పెన్షన్‌లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఈ 5,00,000 మంది కేటగిరీలో ఎవరెవరికి మొట్టమొదటిగా పెన్షన్లకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలు అర్హత ఇస్తారు. అంటే ఎవరెవరికి ఫస్ట్ కేటగిరీలో మనకు పెన్షన్ పంపిణీ చేస్తారు, ఎవరెవరికి ప్రాధాన్యత ఇస్తారు, ఎలాంటి ప్రూఫ్స్ అనేది మనం కలిగి ఉండాలి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఈ అప్లై చేసుకున్న తర్వాత ఎప్పటి నుంచి మనకు ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. మనకు స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మరోసారి శుభవార్తను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఈ కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసేవారుంటే వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అర్హత కలిగినటువంటి వారందరికీ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా అర్హులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హతల ప్రమాణాలను చూసి వారికి పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రకటించింది. తొలుత 2,00,000 మందికి పెన్షన్లు ఇస్తామని చెప్పారు. తర్వాత చూస్తే మనకు 15,00,000 మందికి ఇస్తామని చెప్పారు. కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 3 విడతలుగా ఒక్కొక్క విడతలో 5,00,000 మందికి కొత్తగా పెన్షన్లను మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశాలకు అనుకూలంగా ఎవరైతే అర్హతలు సాధిస్తారో అటువంటి వారందరికీ 5,00,000 మందికి తొలి విడత కింద మనకు సామాజిక భద్రతా పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తారు. ఈ సామాజిక భద్రతా పెన్షన్లలో మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు ఉండాలి, మరియు రేషన్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీతో పాటు పెన్షన్కి సంబంధించిన సపరేట్ ప్రూఫ్ ఒకటి ఉండాలి. సో ఇవి మనకు మొత్తంగా 6 రకాల ప్రూఫ్స్ని మనం కలిగి ఉంటే మాత్రం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా 5,00,000 మందికి కొత్తగా పెన్షన్లను మంజూరు చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేసి అప్లికేషన్ పెట్టుకోవడానికి రెడీ చేయండి. అయితే ఈ పథకం మీరు అర్హత సాధించాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డులో అర్హులు ఎవరైతే, అంటే మీరు ఈ యొక్క రేషన్ కార్డులో అప్లై చేసుకున్నారో ఆల్రెడీ మీ కుటుంబంలో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వదు. మళ్ళీ రెండో పాయింట్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ పెన్షనర్లు కానీ, అలాగే గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ, మరియు 4 చక్రాల వాహనాల విషయంలో అంటే మనకు రూల్ తెలిసిందే కదా, కార్లు అలాంటివి ఉన్న వాళ్ళకి ఈ పథకం రద్దు చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 7 దశలుగా వెరిఫికేషన్ చేసి ఈ 7 దశలలో అర్హత ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకొని ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులో అర్హత సాధిస్తారో వాళ్ళందరికీ కూడా వచ్చే నెల 1వ తారీఖు నుంచే మనకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పుడు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళలో మొట్టమొదటి ప్రయారిటీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మహిళలకైతే ఇస్తుంది. సో మహిళల అనంతరం దివ్యాంగులకు ఇస్తుంది. దివ్యాంగుల తర్వాత మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురుషులకైతే ఇస్తుంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పెన్షన్ వస్తుంది. 2-3కి ఒకేసారి పెన్షన్లు అంటే మనకు ఖచ్చితంగా రానే రావు. కాబట్టి మీరైతే అర్థం చేసుకోండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లకు సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసి రెగ్యులర్గా ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.